ఈటీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సహస్ర కి సంబంధించి కూకట్పల్లి సహస్ర బాలిక మరణానికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది, మనందరికీ తెలిసింది. దానికి సంబంధించి అనేక రకాలుగా ఒకవైపు కోణాల్లో ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది ఏంది అనేది పూర్తిగా పోలీసులకే తెలిసి ఇక్కడ ఏం జరిగింది అనే విషయం మాత్రం అక్కడ క్లియర్ కట్గా పిన్ టు పిన్ గనక తీసుకుంటే సహస్ర ఎంతకు తెగించింది, తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఎంత బాధపడింది అనే విషయాలు అయితే నిజంగా మనకి అర్థమవుతోంది. సో ప్రజెంట్ అయితే ప్రాణాలు కాపాడుకునేందుకు సహస్ర తీవ్ర పోరాటం చేసిందని చెప్పాలి. బ్యాట్ దొంగతనానికి నిందితుడు వచ్చినటువంటి టైంలో ఏదైతే ఈ కిల్లర్ అక్కడికి వెళ్ళి బ్యాట్ దొంగతనాని కోసం రావటం చూసిన వెంటనే హాల్లో టీవీ చూస్తుంది, సుదీర్ఘంగా టీవీ చూస్తుంది సహస్ర. ఆమె వెనుక నుంచి మెల్లిగా వెళ్ళినటువంటి టైంలో ఆ నిందితుడు ఆమె వెనుక నుంచి మెల్లిగా తనకు తెలియకుండా దొంగతనం చేసుకొని బ్యాట్ తీసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి తీవ్ర ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సడన్గా సహస్ర తనని చూసింది. సహస్ర వెంటనే వాడి కాలర్ పట్టుకొని రే ఆగరా అంటూ అరిచినటువంటి సహస్ర ఆమె పట్టుకోవడంతోనే భయపడిపోయినటువంటి నిందితుడు ఒక్కసారిగా ఎటు దిక్కుతోచలేని స్థితిలో ఉన్నటువంటి నిందితుడు కూడా ఎక్కడ దొరికిపోతానేమో అని చెప్పేసి భయపడి వెంటనే తెచ్చుకున్నటువంటి కత్తిని ఎందుకు వెంట తీసుకొచ్చుకున్నాడు? ఒక బ్యాట్ దొంగతనాని కోసం వచ్చిన మనిషి ఎందుకు కత్తి వెంట తెచ్చుకున్నాడు? వెంటనే ఆ కత్తితో మొదట సహస్ర గొంతులో గట్టిగా ఒక్కసారిగా నిందితుడు సహస్ర గొంతులో పొడి చేయడం జరిగింది. వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో దాంతో అరవలేకపోయినటువంటి కుప్ప కూలిపోయినటువంటి సహస్రకు ఏం చేయాలో అర్థం కాక, అంటే ఒకేసారి గొంతులో పొడుస్తాడు వీడు అని చెప్పేసి ఎవ్వరూ ఊహించలేరు. బ్యాట్ దొంగతనాని కోసం వచ్చినటువంటి వ్యక్తిని ఆపే ప్రయత్నంలో ఇలా కత్తితో పొడచడం అనేది జరుగుతుందా అని చెప్పి సహస్ర అనుకోలేదు. కింద పడిన తర్వాత తప్పించుకునేందుకు ఒకవైపు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వెంటనే సహస్రను కత్తితో పొడిచి చనిపోయిందా లేదా నిర్ధారించుకునేందుకు మరోసారి గొంతులో పొడటం జరిగింది. అంటే ఒక్కసారి కత్తితో ఒక్కసారిగా గొంతులో పడు, అంటే ఏదైతే ప్రతిఘటించిందో సహస్ర ప్రతిఘటన ఇవాళ తన చావుకు కారణమైందని చెప్పొచ్చు. ఒకవేళ సైలెంట్గా ఉంటే సహస్ర ప్రాణాలతో ఇవాళ మిగిలి ఉండేదేమో, కానీ అక్కడ పరిస్థితి మాత్రం దారుణమైనటువంటి సిచ్యువేషన్స్లో ఉందనేది మాత్రం మనకు క్లియర్ కట్గా అర్థమవుతోందని చెప్పాలి. ఎందుకంటే పాపం సహస్ర టీవీ చూస్తూ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ టీవీ చూస్తున్నటువంటి సహస్ర సడన్గా ఈ నిందితుడు వస్తాడు వెనక నుంచి అని చెప్పి తను ఊహించి ఉండదేమో. బ్యాట్ కోసం తను రావటం చూసి వెంటనే ఎదురు తిరిగినటువంటి సహస్రకు ఇవాళ తన పాలిట శాపంగా మారింది, తన పాలిట మరణంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిందితుడిని ఒకవేళ ఆపకపోతే, అంటే ఆ టైంలో ఎవరైనా రియాక్ట్ అవుతారు, ఎవరైనా మన ఇంట్లోకి ఎవరో చొరబడి దొంగతనం చేస్తున్నారు, మనకేదో ప్రమాదం జరుగుతోంది అంటే ప్రతి మానవుడికి వెంటనే అలర్ట్ అయ్యే ఒక ఇది ఉంటుంది. ఖచ్చితంగా ఏం జరుగుతుందని చెప్పి ఎదురు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెంటనే దానికి సంబంధించి సహస్ర కూడా అదే టైంలో మా ఇంట్లోకి ఎవరో చొరబడ్డారు అని చెప్పి ఒక్క క్షణం కూడా ఏంటి ఎందుకు అని ఆలోచించకుండా వెంటనే వెనుతిరిగి కాలర్ పట్టుకోవడం జరిగింది. కానీ కాలర్ పట్టుకున్నటువంటి వాడు కాలర్ విడిపించుకొని వెళ్ళిపోతే ఇవాళ సహస్ర ప్రాణాలతో ఉండేదేమో, కానీ ఎక్కడ దొరికిపోతానేమో అని చెప్పేసి భయంతో, నన్ను ఏమైనా చేస్తారేమో అని చెప్పి భయంతో మందలించి వదిలేసే వాళ్ళేమో, ఇలా ఎందుకు చేశామని చెప్పేసి ఒక 4 దెబ్బలు కొట్టేసి వదిలేసే వాళ్ళేమో తల్లిదండ్రులు. కానీ ఇలా ఎక్కడ దొరికిపోతానేమో అని ఒక భయంతో అసలు వెంట కత్తి ఎందుకు తెచ్చుకున్నాడు? కానీ ప్లాన్ ప్రకారం ఆయన నోట్లో వేరేది ఉంది, ఆయన మెదడులో వేరేది రన్ అవుతున్నప్పుడు విధి తలరాత ఇలా ఉంటే మనం ఏం చేయలేం కదా. సో సహస్రాన్ని మాత్రం గొంతుతో పొడి చేసిన వెంటనే కళ్ళు మూసుకొని భయంతో వాడు కూడా నిందితుడు గట్టిగా ఎక్కడ పడితే అక్కడ గొంతులో, ఎక్కడ బట్టి ఛాతి దగ్గర, మొత్తం ఓవరాల్గా బాడీ ఎక్కడ కనిపిస్తే అక్కడ కసా అనుకుంటా 20 టైమ్స్ అలా కత్తితో మరొకసారి భయంతో పొడవటం జరిగింది. ఇలా జరిగిన తర్వాత వెంటనే తను ప్రాణాలు కోల్పోయింది సహస్ర. చనిపోతూ కూడా తను చేసినటువంటి పోరాటానికి మెచ్చుకోవాలని చెప్పాలి. కానీ ప్రస్తుతం అయితే తల్లిదండ్రులకు ఒక రోదన జీవితాంతం మిగిలిపోయిందని చెప్పాలి. గుండెలో ఒక బాధ మిగిల్చేసి వెళ్ళిపోయిందని చెప్పాలి. దీనికి కారణమైనటువంటి నిందితుడిని మరి ఏ విధంగా శిక్షిస్తారు, ఏ విధంగా దీన్ని ప్రతిఘటిస్తారు, దేన్ని ఏ విధంగా అసలు ఏం చేస్తారు అనేది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది. పోలీస్ శాఖ ఏం చేయబోతోంది, ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది, చట్టం ఏ విధమైనటువంటి న్యాయం ఇస్తోంది, నిజంగా తల్లిదండ్రులకు అప్పగిస్తారు, అసలు ఇవన్నీ కూడా ప్రస్తుతం అందరి మధ్యలో మెదులుతున్నటువంటి ప్రశ్న.
ప్రశ్న యావత్ సమాజం కూడా దీనికి సంబంధించి ఎదురు చూస్తూ ఉంది. దీనికి సంబంధించి డీసీపీ కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి డీసీపీ ఏం మాట్లాడారు అని చెప్పి చూద్దాం. సంచలనం సృష్టించిన కుకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడు దొంగతనానికి వచ్చి హత్య చేసినట్లుగా కూడా నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అంశాలు మాట్లాడదాం. మనతో పాటు డీసీపీ సురేష్ కుమార్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇది ఒక పోలీసులకు ఒక సవాల్గా మారిన కేసు. 5 రోజుల దర్యాప్తు ఎట్లా జరిగింది, ఎలా గుర్తించారు? ఈ కేసు జరిగినప్పుడు మొదటగా మాకు ఒక సీసీ కెమెరా మాత్రమే ఉంది. అది కూడా గేట్ని కవర్ చేస్తుంది. సో లోపలికి ఎవరు వచ్చారు, బయటికి ఎవరు వచ్చారు, లోపలికి ఎవరు పోయారు అనేది చూడటం తప్ప ఇంకా ఆ ఇంట్లో ఎక్కడ ఏమి ఎలా జరుగుతుందనేది, పక్కింట్లో ఎక్కడ ఏం జరుగుతుందనేది మనకి అర్థం కాలేదు. సో దాంతో ఇంత సమయం తీసుకుంది. మేము లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ని రాసుకొని ఎవరికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉందో వాళ్ళందరినీ విచారించుకుంటూ వచ్చాము. సో ఈరోజు నిన్న అక్కడ ఆ సస్పెక్ట్ దగ్గర, ఆ అక్యూజ్డ్ దగ్గర ఆగాము. బాలుడు లెటర్ రాసుకున్నాడు అన్నారు. అసలు బాలుడు హత్య చేసినట్లు ఎలాంటి ఆధారాలు మీరు సేకరించారు? దర్యాప్తులో ఎలాంటి విషయాలు పెట్టాలి? మాకు అతను వాడిన కత్తి అతను చూపించాడు. తర్వాత బట్టలు కూడా అవి సీజ్ చేసాము. తర్వాత అతని మానసిక స్థితి మనకి అర్థమయ్యేటట్టుగా లెటర్ కూడా దొరికింది. సో అతని కన్ఫెషన్ కూడా మాకు ఇచ్చినాడు. లేదు, అదేం లేదు. సార్ లెటర్లో ఏమని రాసుకున్నాడు అంటే, ముందే ఒక 4 రోజుల క్రితం ఆ లెటర్ రాసుకున్నాడు అంటే ఈ దొంగతనానికి ప్లాన్ చేశాడా, లేదంటే ముందుగానే హత్యకు ప్లాన్ చేశాడా? దొంగతనం అయితే అతనికి ప్లానింగ్ ఉంది. అయితే ఆ కత్తి తీసుకుపోవడం దీన్ని బట్టి మనం అతనికి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ మీద కూడా దాడి చేయాలని ఉందేమో అని మాకు అనిపించింది. సరే, ఆ లెటర్లో హుండీ దొంగతనానికి సంబంధించిన అన్నట్టు కూడా రాసుకున్నట్లు తెలిసింది. మరి ఇందులో ఆ దొంగతనం జరిగిందా, డబ్బు కోసం దొంగతనం చేశాడా? క్రికెట్ బ్యాట్ అంటున్నారు. క్రికెట్ బ్యాట్ కోసం హత్య చేసిన పరిస్థితులు ఎట్లా? అంటే మనము అతని మానసిక స్థితి అతనికి ఎలా ఉందో అనేది అతనికి తెలియాలి. అతను ఏం ఆలోచించాడు అనేది అతని మానసిక స్థితిని బట్టి ఉంటుంది. లేదు, డబ్బులు ఏది ఎక్కడ పోయినట్టుగా పేరెంట్స్, అమ్మాయి డిసీజ్డ్ పేరెంట్స్ మనకి ₹1 కూడా పోయినట్టు చెప్పలేదు. 1 గ్రామ్ బంగారం పోయినట్టు కూడా చెప్పలేదు. అక్యూజ్డ్ కూడా చెప్పడం నేను బ్యాట్ కోసమే పోయానని చెప్తున్నాడు. తల్లిదండ్రులు ఏం చెప్పారు సార్ విచారణలో బాలుడికి సంబంధించిన మానసిక పరిస్థితి? బాలుడి తల్లితో మనం మాట్లాడినప్పుడు బాలుడి తల్లి ఫస్ట్ డేనే సస్పెక్ట్ చేసింది. నువ్వేమైనా చేసావా అని నా కొడుకును కూడా అడిగానేనని కూడా అనింది. 2వ రోజు కూడా అడిగానని చెప్పింది. సార్ ఎట్లా బిల్డింగ్ నుంచి దూకడం ఇదంతా ఎట్లా చేసినట్టు మీకు విచారణలో బాలుడు ఎక్స్ప్లెయిన్ చేశారు? 4th ఫ్లోర్లో ఉంటాడు. 4th నుంచి 3rdకి వచ్చాడు. 3rd నుంచి ఈ గోడ ఆ గోడ ఒక 2 feet 2.5 feet డిస్టెన్స్లో ఉంటుంది. జంప్ చేశాడు, వెళ్ళేసరికి లోపల టీవీ నడుస్తుంది. ఆ అమ్మాయి టీవీ చూస్తుంది అటు తిరిగి. ఆ అమ్మాయి వెనక్గా వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి బ్యాట్ పట్టుకున్నాడు. తీసుకొని వస్తుంటే అమ్మాయి వెనక్కి తిరిగి చూసి దొంగ అని అరిచింది. అరవడమే కాకుండా వచ్చి అతని షర్ట్ పట్టుకుంది పోకుండా. దాంతో అమ్మాయిని గట్టిగా పుష్ చేసి కాటు మీద పడిపోయాక ఆ అమ్మాయి మీద విచక్షణారహితంగా దాడి చేశాడు కత్తితోటి. సార్ గతంలో బాలుడు దొంగతనాలు చేసినట్లు ఏమైనా తెలిసిందా? ఆ బిల్డింగ్ల నుంచి ఇంతకుముందు ఏమైనా వెళ్ళినట్లు ఏమైనా? లేదు, మా విచారణలో అట్లాంటిది రాలేదు. సరే, ఈ సందర్భంగా మీరు తల్లిదండ్రులకి, ఎందుకంటే పోలీసులకే ఒక సవాల్గా మిగిలిన కేసు ఇది. సో సీసీ కెమెరాల అంశంలో దాదాపు 100,000 మంది పోలీసులు మీరు దర్యాప్తు చేశారు. సో ఎంతమందిని మొత్తం విచారించారు? బాలుడిని ప్రధానంగా గుర్తించడానికి మీకు దొరికిన మెయిన్ ఆధారం ఏంటి సార్? మాకు హ్యూమన్ ఇన్పుట్ వచ్చింది. తర్వాత బాలుడిది కూడా మళ్ళీ టెక్నికల్ ఇన్పుట్ ద్వారా మళ్ళీ రూల్ అవుట్ చేసుకున్నాం. అతను ఏ టైంకి బయటికి వెళ్ళాడు, ఏ టైంకి వచ్చాడని. తర్వాత తల్లిదండ్రులకి మా యొక్క సూచన ఏంటంటే, పోలీస్ తరఫున పిల్లలు ఓటీటీలో కానీ, యూట్యూబ్స్లో కానీ, సెల్ ఫోన్స్లో కానీ ఏం వాచ్ చేస్తున్నారు, ఏం గేమ్స్ ఆడుతున్నారు అనేది ఒక కన్నేసి ఉంచండి. వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉంటున్నాయి కూడా వాళ్ళతోటి ఒక కన్నేసి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. సార్ ఫైనల్గా హత్య జరిగిన తర్వాత పోలీసులు అంతా హడావిడి చూసి, అంటే బాలుడు ఏమైనా బయటికి వెళ్ళే ప్రయత్నం చేశాడా, లేదంటే ఆ హడావిడిని చూసి ఏమని చెప్పాడు? అదేమి మనకేం చెప్పలేదు. కొంత టెన్షన్ పడ్డట్టు తల్లిదండ్రులు టెన్షన్ పడ్డాడు, అందుకే తల్లి అడిగింది. తల్లి ఆ టెన్షన్ చూసి తల్లి అడిగింది. మనం నిన్న ఎప్పుడైతే మనం అదుపులో తీసుకున్నామో అతను ఆ రోజు వెళ్ళాడు. ఆ తర్వాత థ్యాంక్ యూ. సో కుకట్పల్లి బాలిక హత్య కేసులో 14 ఏళ్ల బాలుడే హత్య చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా దొంగతనానికి కోసం వెళ్ళి, బ్యాడ్ దొంగతనానికి కోసం వెళ్ళి దొంగ అని బాలిక అరవడంతోనే విచక్షణ రహితంగా పైన దాడి చేసి హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించామని చెప్పారు. కొంత అంటే బాలుడు వెబ్ సిరీస్లు చూడడం, ముందే ఒక లెటర్ రాసుకొని మిషన్ డన్ అని చెప్పినట్లుగా కూడా పోలీసులు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించి బాలుని అదుపులోకి తీసుకొని జువైనల్ హోమ్కి తరలించినట్లుగా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.
రైట్. మొత్తానికైతే చూస్తున్నాం కదా, ఒకవైపు అనేక దీనికి సంబంధించి అనేక వేరియేషన్స్లో కూడా ఒకవైపు మిక్స్డ్గా ఎమోషన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. సహస్రకి సంబంధించి ఆ టైంలో తను ప్రతిఘటించటం, అలా ఎదుర్కోవటం, ఆ అబ్బాయిని ఆపటం, అది ఏదైతే జరుగుతుందో తన ఇంట్లో జరుగుతున్నటువంటి అనేక రకాలుగా మిక్స్డ్ ఎమోషన్స్లో ఆ టైంలో సడన్గా తను రియాక్ట్ అవ్వడం, ఇదంతా తను కరెక్ట్ అంటారా, ఏమంటారు? మీరు మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోదు. దీనికి సంబంధించి మీ ఒపీనియన్ షేర్ చేయడం అనేది తప్పనిసరి. ఈ టైంలో మనం ఎన్నో రకాలుగా ఎన్నో విధాల్లో కూడా మనం ఎన్నో రకాలుగా ఇలాంటి చూస్తూ ఉన్నాము, ఎన్నో నేరాలు చూస్తూ ఉన్నాము, ఎన్నో రకాలుగా మనం రోజుకు కొన్ని వార్తలు చూస్తున్నాం. కానీ ఇలాంటి వాటిల్లో మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, మన ఒపీనియన్స్ని తెలియజేయాలి. ఖచ్చితంగా అది ఎంతైనా అవసరం. ఎందుకంటే సహస్ర తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇవాళ తన పాలిట మరణంగా మారింది కదా. సో ప్రజెంట్ అసలు పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, సహస్ర ఈ విధంగా చేయటం కరెక్టా, అసలు సహస్ర ఆ టైంలో సైలెంట్గా ఉంటే బాగుంటుందేనా, ఇవాళ ప్రాణాలతో మిగులుంటుండేనా, అసలు రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నిటి గురించి కూడా కమెంట్ చేయడం మర్చిపోదు. దీనికి సంబంధించి మనతో అందుబాటులో ఉన్నారు మా ప్రతినిధి అనిల్. రైట్ నౌ చూస్తున్నా ప్రస్తుతం ఏ విధంగా ఉండబోతోంది? ఒకవైపు పోలీస్ శాఖ దగ్గర ఇలాంటి చట్టపరంగా ముందుకెళ్లాలని చూస్తున్నారు, మరొక వైపు ఏమో ఇటు తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా వాడిని మాకు అప్పగించండి అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. అసలు ఏ విధంగా ఉండబోతోంది సహస్రకు సంబంధించి ఈ కేసుని పోలీసులు ఏ విధంగా డీల్ చేసే అవకాశాలు ఉన్నాయి? సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక విషయాలైతే వాళ్ళకి సంబంధించి తెలిసిన సిచ్యువేషన్ మనం చూసాం. దాదాపు గంట పాటు సంబంధించి కొన్ని జరిగింది, కొన్ని విషయాలైతే తెలపడం జరిగింది. అయితే ఈ విషయాలకు సంబంధించి చూస్తే సహస్రకు సంబంధించి అంటే హత్య జరిగిన ఘటన గురించి వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ హత్యకు సంబంధించి సహస్ర ఎప్పుడైతే ఇతను దొంగతనం చేయడానికి పూనుకున్న సమయంలో తను దొంగతనం చేసి వెళ్ళాలి అనుకున్న సమయంలోనే ఎప్పుడైతే తను తిరిగి చూసిందో, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి అక్కడే కీలకంగా మారిందని చెప్పాలి. అక్కడే సంవత్సరానికి సంబంధించి ప్రతిఘటనలో భాగంగానే అతను దాడి చేసినట్టుగా కూడా మనకు నిర్ధారణ పోలీసులు కూడా అదే విషయం తెలిసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా సహస్రాన్ని ఎప్పుడైతే ఇక్కడ చంపడానికి ముందు అంటే ఆ కొద్ది క్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ కొద్ది క్షణాలే కీలకంగా మన పరిస్థితి మనకు తగ్గించింది. ముఖ్యంగా ఎప్పుడైతే తిను టీవీ చూస్తుందో సహస్రాన్ని టీవీ చూస్తున్న సమయంలో తిను వెనకాల నుంచి వచ్చి ఆ బ్యాగ్ దొంగతనం చేయడానికి రావడం జరిగింది. బ్యాగ్ దొంగతనం చేసి తన ద్వారా తను వెళ్ళాలనుకున్న ప్రయత్నంలోనే వెంటనే తిరిగి చూసిన సహస్ర ప్రతిఘటించింది. ఎవరు అని చెప్పేసి తన కాలర్ పట్టుకున్న సమయంలోనే తను భయపడి ఎక్కడ నా గురించి చెప్తున్నా అని చెప్పేసి ఆ సమయంలో భయపడ్డ వ్యక్తి ఈ హంతకుడు బాలుడు. ఇతను ఆ పరుపు మీద తనని పడేసి అతి కిరాతకంగా అతి దారుణంగా తనని చంపిన పరిస్థితి మనకు కనిపించింది. అంటే ముఖ్యంగా తను ఆ సమయంలో దాడి చేసే సమయంలో కూడా తను మొత్తం కూడా కళ్ళు మూసుకొని ఇదంతా కూడా చేసినట్టుగా కూడా మనకు తెలుసు. అంటే విచక్షణ రహితంగా కళ్ళు మూసుకొని ఎక్కడ పడితే అక్కడ కత్తితోటి దాడి చేసినట్టుగా కూడా పోలీసులు తెలిసిన సిచ్యువేషన్ మనం చూసాం. సో దీన్ని బేస్ చేసుకునే మనం ఒకసారి ఆలోచిస్తే సహస్రాన్ని ఒకవేళ తనని ప్రతిఘటించకుండా తను ఒకవేళ తన పని చూసుకుని దొంగతనానికి వచ్చి తను ఒకవేళ వెళ్ళిపోయింటే ఈ రోజు సహస్రాన్ని బతికేదేమో, తను ఇప్పుడు ప్రెసెంట్ ఈ లోకంలో ఉండేదేమో అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. ఆ క్షణంలో తను ఒకవేళ తిరగకపోయింటే, తనకు ఒకవేళ తిరుగుబాటు చేయకుండా ప్రతిఘటించకపోయింటే ఈ రోజు సహస్రానికి వాళ్ళ తల్లిదండ్రులతోటి రోజు ఎలాగైతే గడుపుతుండేనో, రోజు ఎలా అయితే టైం స్పెండ్ చేస్తుండేనో అలాంటి టైం స్పెండ్ చేసేది ఈ రోజు తల్లిదండ్రులకి ఆవేదన మిగిల్చి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇందులో భాగంగానే హంతకుడికి సంబంధించి కూడా తను హత్య చేయాలన్న ఆలోచనతోటి వచ్చిన సిచ్యువేషన్ అయితే మనం ఎక్కడ కూడా చూసింది లేదు. అంటే తను కేవలం ఒక బ్యాట్ కోసమే తను రావడం జరిగింది. బ్యాట్ కోసం వచ్చాడు, బ్యాట్ దొంగలించడం కోసం ప్రీ ప్లాన్ గా ముందుగానే ప్లాన్ చేసుకుని ఎప్పుడైతే తను తిరిగి వెళ్ళాలి అనుకున్నాడో అదే సమయంలో చూడడం వెనక్కి తిరిగి చూసిన తర్వాతనే ఈ ఘటన అంతా చోటు చేసుకుని మొత్తం ఈ దారుణం చోటు చేసుకున్న పరిస్థితి మనకు. ఒకవేళ సహస్రని ఆ రోజు కనుక ఆ ఘటన సమయంలో తను కనుక తిరిగి చూడకపోయింటే ఈ రోజు తను బతికి ఉండేదేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మున్నీరు అయిన పరిస్థితి. ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, స్థానికంగా కూడా చాలా వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఈ ఘటనకు సంబంధించి ఎంత చిన్న ఏజ్ లో తను చనిపోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా కంటపడిపోయి అప్పటించిన సిచ్యువేషన్. అంతకుడికి సంబంధించి కూడా మైనర్ బాలుడు కావడం, ఆ మైనర్ బాలుడు మెంటాలిటీ కూడా ఒక క్రైమ్ మెంటాలిటీ, అదే విధంగా దానికి సంబంధించి కూడా చాలా వరకు తను అదే విధంగా వ్యవహరించేవాడు అని చెప్పేసి కూడా పోలీసులు
ఇన్వెస్టిగేషన్ లో తేలిందని చెప్పాలి. దానిలో భాగంగానే చాలా వరకు కూడా ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఈ విషయాలకు సంబంధించి చాలా వరకు ఆధారాలు సేకరించారు. ఆధారాల భాగంగా కూడా అతని యొక్క మెంటల్ హెల్త్ కి సంబంధించి కూడా చాలా వరకు వివరాలు తెలుసుకున్న పరిస్థితి. అంటే తనని క్వశ్చన్ చేసిన టైంలో తను కేవలం అంటే ఈ మెంటల్ ఏదైతే క్రైమ్ సీన్స్ చూసి తను మొత్తం కూడా అదే యాంగిల్ లో ఆలోచించేవాడని చెప్పేసి అదే విధంగా కూడా వ్యవహరించాడు, ప్రవర్తించాడని చెప్పేసి కూడా పోలీసులు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే అతను ఒక కత్తి కూడా అంటే ఎవరైతే దాడి చేస్తారో ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి దాడి చేస్తారా లేకపోతే నేను ఒకవేళ దొంగతనానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి కత్తి చూపించి బెదిరించి వెళ్ళిపోవాలన్న ఆలోచన తను ఉన్నాడు. కానీ అదే సమయంలో సహస్రిని ఎదురు తిరగడం, కాలర్ పట్టుకున్న తర్వాత దానికి సంబంధించి అతను భయపడి తనని పరుగు మీద పడేసి విచక్షణ రహితంగా దాదాపు 20కి పైగా కత్తితోటి పొడిచాడు అని అంటే కళ్ళు మూసుకొని, అది కూడా ముఖ్యంగా తను భయపడ్డ సమయంలోని ఏం జరుగుతుందో అర్థం కాకుండా తను బతుకుతే మళ్ళీ నా గురించి ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి కూడా ఆలోచించి దాదాపు 20కి పైగా కత్తితో దాడి చేసిన పరిస్థితి మనం చూస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని ఆలోచిస్తే దొంగతనం కోసం వచ్చిన సమయంలో ఒకవేళ దొంగతనం చేసి కనుక వెళ్ళి అంటే ముఖ్యంగా ఈ హంతకుడు ఎవరైతే ఉన్నాడో ఈ బాబు సహస్రిని ఉంది అని ఆలోచించి రాలేదు. సహస్రిని ఆ రోజు ఇంటి దగ్గర ఎవరు లేని సమయంలోనే వద్దాం అనుకున్నాను. కానీ తీరా చూసి అంటే రోజు కూడా ఆ బిల్డింగ్ సంబంధించి ఆ పెంట్ హౌస్ సంబంధించి వాళ్ళు ఉండే నివాసం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా నార్మల్ గానే డోర్ లాక్ చేసి ఉండదు, నార్మల్ గా గడి పెట్టి ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులు తెలిపిన సిచ్యువేషన్ అనుకుంటుంది. సో దీన్ని తీసుకొని తను కూడా ఆలోచించాడు ఈ ఘటనకు సంబంధించి అంటే దొంగతనం చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్న సమయంలోనే ఎప్పుడైతే సహస్రిని అది ఇంట్లో ఉందో ఆ ఇంట్లో ఉండి తిరిగి చూడంగానే వెంటనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఆలోచించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి, తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరై చాలా వరకు కూడా విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి మనకు కనిపించింది సౌమ్య. సో దీన్ని బట్టి మనం అనుకోవచ్చు ఒకవేళ కనుక ఆ రోజు తిరిగి ప్రతిఘటించకుండా లేదు తనని పట్టించుకోకుండా కనుక ఉంటే ఈ రోజు తను బతికి ఉండేదని. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికైతే అసలు ఏం జరిగిందో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఒక పాప ప్రాణాలు కోల్పోయింది. సో ప్రజెంట్ అయితే ఓవరాల్గా మనం చూస్తున్నాం నిందితుడికి మరి ఏ విధంగా శిక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి, చట్ట ప్రకారంగా ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది మరికొద్ది గంటల్లో తెలిసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే సహస్ర హాల్లో టీవీ చూస్తున్నటువంటి సమయంలో నిందితుడు అక్కడి నుంచి కనిపించడం, నిందితుడు అక్కడి నుంచి వెళ్ళే టైంలో వెంటనే దాన్ని ప్రతిఘటించడం ఇదంతా జరిగింది. ఆ టైంలో తను అలా చేయటం కరెక్టనే అని అందరూ అంటున్నారు. కానీ అది తన పాలిట మరణంగా మారింది, పాలిట శాపంగా మారిపోయిందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు.